షన్వి కోసం తాటి చక్రాల బండి, మన చిన్నప్పుడు జ్ఞాపకాలు. ప్రశాంతి వాళ్ళ నిమ్మ తోట, అరౌండ్ 200 చెట్లు ఉన్నాయి. దాంట్లో ప్రశాంతి నాటింది కూడా ఉన్నది. ఇది వచ్చేసి కండలేరు డ్యామ్, 12 కిలోమీటర్ల లాంగ్తో నెల్లూరు డిస్టిక్లోని అతి పెద్ద డ్యామ్ ఇది. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ వ్లాగ్స్. ఈరోజైతే మా అత్తగారు ఊరికి వచ్చినాము. యాక్చువల్గా అయితే ఇది తోట వచ్చేసి వాళ్ళదేను. వాళ్ళ మమ్మీ వాళ్ళు అరౌండ్ ఒక 10 years బ్యాక్ ఏమో దీన్ని వేసినారంట. ఇప్పుడు మొత్తం చెట్లు అయితే చాలా బాగా వచ్చినాయి. చిన్న చిన్న మొలకలు నాటేసి వెళ్ళిపోయాం అనమాట హైదరాబాద్కి. మేమంతా అక్కడే ఉన్నాం కాబట్టి అవన్నీ ఎవరు చూసుకున్నారంటే మా నాన్నమ్మ చూసుకొని వీటిని ఇంత పెద్దగా చేసింది. సో ఇంకా మేము ఊరికి వచ్చేసాం కాబట్టి డాడీయే చూసుకుంటున్నాడు. రోజుకి ఏమంటారు 2 bags వస్తాయన్నమాట నిమ్మకాయలు. చెట్లు మాత్రం చాలా పెద్దగా అయిపోయాయి. నేను ఎప్పుడో ఇయర్లీ వన్స్ వచ్చేదాన్ని. ఇంత పెద్ద పెద్ద చెట్లు చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. డాడీ ఏం చేశారంటే మామిడి చెట్లు కూడా వేసారనమాట. మీరు చూసినట్టయితే నాకు ఫ్రంట్ లో ఉంటది చాలా పెద్ద మామిడి చెట్టు. ఈ చెట్టు మాత్రం రెడ్ కలర్ లో ఉంటాయి కాయలు. యాక్చువల్ గా ఈ టైంకి వచ్చేసేయాలి కానీ రాలేదు, ఇంకా లేట్ అవుతుందంట డాడీ చెప్పారు. ఇప్పుడిప్పుడే పూత వచ్చింది. ఇది ఒక్క చెట్టే కాదు డాడీ వేసింది, 4 ఏమో వేసారు. దాంట్లో 4 ఉంటే 4 రకాల మ్యాంగోస్ అనమాట. యాక్చువల్గా అయితే నాకు పేరు తెలీదు, కాకపోతే మీరు ఇక్కడ మ్యాంగో ఒకటి వచ్చింది చూడొచ్చు. నా జీవితంలో నేను ఏదన్నా కృషి చేశాను అంటే అది ఈ చెట్టు మాత్రమే. యాక్చువల్గా ఈ చెట్టు నేనే నాటాను. ఇది ఎందుకు ఇంత చిన్నగా ఉంది అంటే యాక్చువల్గా నానమ్మ ఉన్నప్పుడు అవన్నీ వేసామన్నమాట. మేము డాడీ చెట్లు చూసుకుంటున్నప్పుడు డాడీ నేను ఒకటి నాటుతాను డాడీ అని చెప్పి, ఇది రీసెంట్గా నా పెళ్ళి అవ్వక ముందే నాటాను. అది ఇంత పెద్దగా అయిపోయింది అనమాట. చూడండి, మనం నాటిన చెట్టు మనతో పాటు ఎంత ఎత్తు అవుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఏమైనా పల్లెటూరుకి వచ్చి మాత్రం పొలాల మధ్యలో తిరుగుతుంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా. నేనైతే పల్లెటూరులో పొలాల మధ్యలో చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే అంత ఫ్రెష్ ఎయిర్, అంత నేచర్. సో ఎక్కడ మనం చూడము, రాదు కూడా, అంత బాగుంటుంది. మనం ఇంటి దగ్గర ఉన్న దానికంటే కూడా పొలాల్లో ఉంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సమ్ టైమ్స్. బట్ మనకు అన్ని టైమ్స్ కుదరదు. బట్ మనం బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఎప్పుడన్నా కానీ ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వదులుకోకూడదు. నేనైతే అస్సలు వదులుకోను. ఒకవేళ కుదిరినప్పుడు మా దగ్గరలో కానీ ఏమన్నా పొలాలు ఉన్నాయంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాను, ఎంజాయ్ చేస్తాను అనమాట ఆ ఏరియాని. సో ఎన్వి చూడు, చెట్ల కింద తెగాడుతున్నది. బాగా ఓపెన్ ఏరియా ఉందన్నమాట బాగా ఇక్కడ కొంచెం. ఈ చెట్టు కూడా వాళ్ళదేను. దీనికి కూడా పచ్చి మామిడికాయలే ఉన్నాయి ఇంకా. పక్కన పడి కొట్టు, మమ్మీని కొట్టు. వెరీ గుడ్. ఇవి చూడండి, చిన్న పిందులుగా ఉన్నాం కానీ కాయలు వచ్చేసి మాగిపోయాయి అండ్ వాడిపోయినాయి కూడా. నుంచి ఇది మొత్తం ఎలేనమాట చెట్లన్నీ. చాలా పెద్ద తోట, కానీ దీన్ని చాకరీ చేయాలంటే మాత్రం దోలు తీరిపోతుంది ఇన్ని చెట్లకి. రాత్రింబొగళ్ళు ఎప్పుడు చేస్తానే ఉండాలి. కోసే రాలా, నువ్వు గట్టిగా పట్టుకోవస్తుంది. గట్టిగా కోసేసింది. సూపర్ సూపర్. ప్రజెంట్ మనం అయితే కండలేరు డ్యామ్ కి వచ్చినాము. కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది అనమాట. ఈ డ్యామ్ వచ్చేసి ఈ నెల్లూరు డిస్టిక్ లోనే వన్ ఆఫ్ ద పెద్ద డ్యామ్ అనమాట. ఇది లాస్ట్ 2 years నుంచి అయితే కడతానే ఉన్నారు. చాలా స్లోగా ఉంది కన్స్ట్రక్షన్ కూడా, అందువల్ల డిలే అవుతుంది అనమాట. ఈ డ్యామ్ ఏరియా వచ్చేసి చాలా పెద్దది. పెద్ద పెద్ద వరదలు వచ్చినా కానీ ఇది తట్టుకోగలదు అనమాట. సో ఇప్పుడైతే మొత్తం ఎండిపోయి ఉన్నది. ఆ చివరి ఎక్కడో కొన్ని నీళ్ళు ఉన్నాయి. బట్ వ్యూ మాత్రం సూపర్ ఉండింది మేము వెళ్ళినప్పుడు. ఈసారి అయితే అసలు వాటర్ అసలు ఏమి లేవన్నమాట, చాలా తగ్గిపోయినాయి. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఫుల్గా ఉన్నాయి, చూడడానికి కూడా చాలా బాగుంది. మేబీ లాస్ట్ 5 months నుంచి 6 months నుంచి వానలు లేవు కదా, అందువల్ల ఏమో వాటర్ అస్సలు లేవు. మామూలుగా అయితే ఆగస్ట్ ఆ టైంలో చూస్తే మాత్రం బాగా వస్తాయి అన్నమాట వాటర్. ఎందుకంటే అప్పుడు బాగా రైనీ సీజన్ కదా, వాటర్ ఫుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఒక 10-15 ఊర్లకి మెయిన్ వాటర్ సోర్స్ వచ్చేసి పొలాలకి ఇదేనమాట. ఇక్కడ కింద కూడా ఎక్కువ బోర్లు కూడా యూజ్ చేయరు, మొత్తం దీని మీద డిపెండ్ అవుతారు. ఈ డ్యామ్ గట్టు కూడా తెగిపోయేసి మొత్తం ఊర్ల మీద కూడా వెళ్ళిపోతాయి అనమాట. సమ్ టైమ్స్ అవన్నీ ఖాళీ కూడా చేపిస్తారు. చాలా ఘోరంగా ఉంటుంది ఇక్కడ కింద సైడ్ సిచ్యువేషన్ అయితే. ఎంత బాగా తెచ్చుకునింది, అదేం అనలేదు దాని తల్లి. యాక్చువల్గా
చిన్న చిన్న పిల్లలు కదా, దాని తల్లి తీసుకొని ఇవ్వదన్నమాట. కానీ షెన్వి తీసుకొని వచ్చేసింది. ఈవినింగ్ టైంలో బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట. నిజంగా చాలా బాగుంది, మొత్తం రెడ్ కలర్లో. మా మామయ్య వచ్చేసి తాటికాయలు కోసుకొచ్చినాడు అనమాట. సో లేతకాయలు బాగా చాలా బాగున్నాయి అనమాట. అవి ఈ సంవత్సరం మేము తిన్నాం, ఇదే ఫస్ట్ టైం. సో ఇంతకుముందు ఇప్పుడు దాకా కాయలు బెంగళూరులో కొనాలంటే 10 రూపాయలు ఉండేది. సో ఇక్కడ మనం చెట్లు చాలా ఉంటాయన్నమాట, కోసుకొచ్చినాడు. లేతగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. షెన్వి కూడా తినిందనమాట ఫస్ట్ టైం. సో షెన్వికి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా జస్ట్ టేస్ట్ చూపించినాము. ఈసారి మాత్రం షెన్వి ఓన్గా కూడా ట్రై చేసింది. మీకు తాటి చక్రాల బండి గుర్తున్నదా? మీకు చిన్నప్పటి రోజుల్లో తాటికాయలు తిన్న తర్వాత వాటితో బండి చేసుకొని ఊరు మొత్తం తిప్పేవాళ్ళం. సో అలాగే నేను ఇప్పుడు ఒక బండి తయారు చేసినాను షెన్వి కోసం అని చెప్పేసి. సో దానికోసం స్టిక్స్ మొత్తం తీసుకొచ్చేసి మొత్తం సెట్ చేశాను. షెన్వి ఫస్ట్ టైం కదా, ఎలా ఫీల్ అవుతుందని, ఆడుతుందా లేదని డౌట్గా ఉందన్నమాట. ఇది నా చిన్నప్పుడు బెస్ట్ గేమ్ అన్నమాట. సో ఇదే గేమ్ నా కూతురికి కూడా నేర్పించాలి కదా, అది నా రెస్పాన్సిబిలిటీ. సో షెన్వికి నేర్పిస్తాను. ఎంజాయ్ చేస్తుంటే మాత్రం నెక్స్ట్ టైం కూడా మనం ఇలాంటిది ప్రిపేర్ చేద్దాం. లక్కీగా షెన్వి అయితే నవ్వుతున్నది, బాగా ఆడడం కూడా స్టార్ట్ చేసింది స్లోగా. సో నేను కూడా దానికి ఇప్పుడు మళ్ళీ ఇలా కాకుండా దానికి ఒక పంగకర్ర కావాలి కదా నెట్టుకోవడానికి. సో మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక చిన్న స్టిక్ అనమాట, షెన్వికి సరిపోయే అంత చిన్న స్టిక్ తీసుకొని దానికి ఒక చిన్న పంగ పెట్టేసి, ఈ స్టిక్కి మళ్ళీ మనకు స్టీరింగ్ కూడా కావాలి కదా, స్టీరింగ్ కోసం ఇంకో తాటిబుర్ర పెట్టామన్నమాట ఎండింగ్లో. సో ఇంక పట్టుకొని దాన్ని తెప్పొచ్చడం, అది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట చిన్నప్పుడైతే. సో దీన్ని వేసుకొని ఊరు మొత్తం తిరిగేది. షెన్వి కూడా అడిగింది తిప్పుతానని చెప్పేసి ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత కొంచెం మూవ్ చేసిన తర్వాత అది ఊడిపోతుంది అనమాట. నడపడం కొంచెం కష్టంగా ఉంది. అందుకని చెప్పేసి ఆ ఈ కర్రకి మధ్యలో నేను తీగ కట్టేసాను అనమాట, అటు ఇటు కదలకుండా. ఇంకా సో షెన్వి కొంచెం అటు ఇటు మూవ్ చేసినా కానీ అది ఇంకా ఊడిపోదు, అలా గట్టిగా పెట్టేశాను. ఇంకా షెన్వి ఎట్ట నడిపినా కానీ అది అలాగే ఉంటుంది అనమాట. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ ఇలాంటి బండ్లు మీరు ఎప్పుడైనా నడుపుంటే మీ చైల్డ్హుడ్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే 90sలో పుట్టిన ప్రతి ఒక్కరూ దీన్ని నడుపుంటారు, తయారు చేసి ఉంటారు కూడా అనమాట. వాళ్ళకి బెస్ట్ మెమరీస్ ఉంటాయి. ఒకవేళ మీకు కూడా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.